1983కు ఉన్నటువంటి పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఈ జిల్లాలో ఉన్న పాయల్ శంకర్ గెలవడు, హరీష్ పల్వరే గెలవడు, మహేశ్వర్ రెడ్డి గెలవడు, పటేల్ గెలవడు. రాసి పెట్టుకోండి. కారణం ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. మిత్రులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పక్క ఏ రాష్ట్రంలో జరగట్లేదు. నా పనిళ్ళప్పుడు చూసిండు తప్ప భవిష్యత్తులో ఈ రాష్ట్ర పరిస్థితిని ఆలోచన చేయలే. అందుకే 8 లక్షల పైచిలకు లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇలా నెల తిరగకుండా 6,500 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్, ఒక 6,000 కోట్ల జీతభత్యాలు, మిగిలిన డబ్బుతో రాష్ట్రం నడుస్తుంది. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు నానా తంటాలు పడి మనం ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా ఇస్తూ పోతా ఉన్నాం. రైతు భరోసా ఇస్తా ఉన్నాం. మీకు తెలవాలి, ఆదిలాబాద్ రైతాంగం జిల్లా 10 ఏళ్లు వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు దాటారు. విడతలు ఇస్తే మనం ఏకకాలంలో 23,000 కోట్లు ఇచ్చాం. చెప్పుకోవాలి, ఇలా సంక్షేమం మనం ఇస్తున్న సంక్షేమం ఏ రాష్ట్రంలో ఇవ్వట్లే. ఉచిత బస్సు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇస్తా ఉంది. ఆదిలాబాద్ లో పార్టీని ప్రతిష్టం చేయండి. ఇద్దరు కలిసి పార్టీని ప్రతిష్టం చేసుకుందాం. 2028-29లో జరిగే ఎన్నికల్లో 101కి సీట్లు తగ్గకుండా మనం గెలుస్తాం. ఆ రకంగా సూచనలు ఉన్నాయి. ప్రజలు కోరుకుందిద్దాం. ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశల మేరకు పాలన అందిస్తాం. మంచి చేద్దాం అనే మాట మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఆదిలాబాద్ ప్రజలకు చెబుతూ, ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి ప్రయారిటీగా ఉంది. విమానాశ్రయం వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, వ్యవసాయ ఆధారపడిన పరిశ్రమలు వస్తాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు వస్తాయి. ఒక ప్రత్యేక జిల్లాగా దీన్ని పెట్టుకున్నాము. దీన్ని అభివృద్ధి చేద్దాం. 1983కు ఉన్నటువంటి పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఈ జిల్లాలో ఉన్న పాయల్ శంకర్ గెలవడు, హరీష్ పల్వరే గెలవడు, మహేశ్వర్ రెడ్డి గెలవడు, పటేల్ గెలవడు. రాసి పెట్టుకోండి. కారణం ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. మిత్రులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పక్క ఏ రాష్ట్రంలో జరగట్లేదు. నా పనిళ్ళప్పుడు చూసిండు తప్ప భవిష్యత్తులో ఈ రాష్ట్ర పరిస్థితిని ఆలోచన చేయలే. అందుకే 8 లక్షల పైచిలకు లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇలా నెల తిరగకుండా 6,000 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్, ఒక 6,000 కోట్ల జీతభత్యాలు, మిగిలిన డబ్బుతో రాష్ట్రం నడుస్తుంది. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు నానా తంటాలు పడి మనం ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా ఇస్తూ పోతా ఉన్నాం. రైతు భరోసా ఇస్తా ఉన్నాం. మీకు తెలవాలి, ఆదిలాబాద్ రైతాంగం జిల్లా 10 ఏళ్లు వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు దాటారు. విడతలు ఇస్తే మనం ఏకకాలంలో 23,000 కోట్లు ఇచ్చాం. చెప్పుకోవాలి, ఇలా సంక్షేమం మనం ఇస్తున్న సంక్షేమం ఏ రాష్ట్రంలో ఇవ్వట్లే. ఉచిత బస్సు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇస్తా ఉంది. ఆదిలాబాద్ లో పార్టీని ప్రతిష్టం చేయండి. ఇద్దరు కలిసి పార్టీని ప్రతిష్టం చేసుకుందాం. 2028-29లో జరిగే ఎన్నికల్లో 101కి సీట్లు తగ్గకుండా మనం గెలుస్తాం. ఆ రకంగా సూచనలు ఉన్నాయి. ప్రజలు కోరుకుందిద్దాం. ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశల మేరకు పాలన అందిస్తాం. మంచి చేద్దాం అనే మాట మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఆదిలాబాద్ ప్రజలకు చెబుతూ, ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి ప్రయారిటీగా ఉంది. విమానాశ్రయం వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, వ్యవసాయ ఆధారపడిన పరిశ్రమలు వస్తాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు వస్తాయి. ఒక ప్రత్యేక జిల్లాగా దీన్ని పెట్టుకున్నాము. దీన్ని అభివృద్ధి చేద్దాం.